విశాఖపట్నం నగరంలోని గాజువాక ప్రాంతంలో పారిశుద్ధ్య సమస్యలు ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డుల సమస్య రోజురోజుకు పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. చెత్త సక్రమంగా తొలగించకపోవడంతో దుర్వాసనతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైతే చెత్త కలెక్ట్ చేశారో ఆ చెత్తను తీసుకొచ్చి ఈ సిసిఎస్ దగ్గర దాన్ని కాంపాక్ట్ చేసి ఇంకో లారీ మీద లోడ్ చేసి పంపించారు అధ్యక్ష. ఒకవేళ ఆ సిస్టమ్ కానీ బాగా డిమాండ్ ఉందనుకోండి సార్, ఎక్కువ లోడ్ వచ్చింది అనుకోండి, అన్ని కూడా అక్కడ డంప్ చేసేస్తున్నారు. అక్కడ డంప్ చేసిన వల్ల ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఆ చెడు స్మెల్కి కొంత దీన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ కింద మనం తీసుకోవాలి. ఎక్కడ కూడా ఆపకంట ఆ సిస్టమ్ ని కంటిన్యూస్ గా 24 hours చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. లేకపోతే పండగకు వచ్చినటువంటి వారు మొన్న పెద్ద పండుగకు ఆ రోజు అందరూ సెలవు పెట్టి వెళ్ళిపోయారు. సో అక్కడే డంప్ చేస్తారు. డంప్ చేస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతం చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అధ్యక్ష. కనుక అర్బనైజేషన్ లో డంపింగ్ యార్డ్స్ నిర్మాణం చేసేటప్పుడు పూర్తి స్థాయి దాని మీద జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయి దాన్ని కంపాక్షన్ అంటే ఆ సిస్టమ్ ఎక్కడ డిలే కాకుండా చెత్త అక్కడ డంప్ చేయకుండా ట్రాన్సిట్ పాయింట్ అనే అర్థాన్ని ఉండే విధంగా చేయాల్సిన నిర్వహించినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.